శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 71వ సర్గము. హనుమంతుడు రావణునకు హితమును ఉపదేశించుట. తం సమీక్ష్య మహాసత్వం సత్వవాన్ హరిసత్తమః వాక్యమర్ధ వదవ్యగ్రహ తమువాచ దశాననం. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు మిక్కిలి బలపరాక్రమములు గల రావణుని జూచి ఎట్టి తత్తరపాటును లేకుండా అర్థవంతములైన మాటలను అతనితో ఇట్లు పలికెను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్త స్తవాలయం రాక్షసేంద్ర హరిసత్వాం భ్రాత కుశలమబ్రవీత్. సుగ్రీవుని సందేశముతో నీ లంకానగరమునకు వచ్చితిని. సోదరుని వలె నీ హితమును గోరు వానరరాజైన సుగ్రీవుడు రాక్షసరాజువైన నీ క్షేమ సమాచారములను అడిగెను. వాలికిని రావణునకును సఖ్యము గలదు. వాలికి సోదరుడు అగుట వలన సుగ్రీవుడు రావణుని క్షేమ సమాచారములను అడుగుట రాజమర్యాద. భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ చాముత్ర చ క్షమం. మహాత్ముడు నీకు సోదరతుల్యుడును అయిన సుగ్రీవుని సందేశమును వినుము. ఇది ధర్మార్థములతో కూడినది. ఇహపరలోకముల యందు శ్రేయస్సును గూర్చున్నది. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతి. దశరథులను పేరుగల ఒక మహారాజు గలడు. అతడు రథాశ్వ గజబలములు గలవాడు. లోకమునకు తండ్రి వంటివాడు. బంధువు. ఇంద్రుని వలె మహా తేజశాలి. జ్యేష్ఠస్తస్య మహాబాహుః పుత్రః ప్రియకరః ప్రభుః పితుర్నిర్దేశా నిష్క్రాంతః ప్రవిష్టో దండకావనం. లక్ష్మణేన సహభ్రాత్రా సీతయా చాపి భార్యయా రామో నామ మహాతేజ ధర్మ్యం పంధానమాశ్రితః. అతని పెద్ద కుమారుని పేరు శ్రీరాముడు. అతడు ఆజానుబాహువు. ఎల్లరకును ప్రియమును గూర్చువాడు. సర్వసమర్థుడు. పరాక్రమోపేతుడు. ధర్మ మార్గానువర్తనుడు. అట్టి శ్రీరాముడు తండ్రి ఆజ్ఞానుసారము సోదరుడైన లక్ష్మణునితో భార్య అయిన సీతాదేవితో రాజ్యమును వీడి దండకారణ్యమున ప్రవేశించెను. తస్య భార్య వనే నష్ట సీతా పతిమనువ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆయన భార్య అయిన సీతాదేవి మహాసాధ్వి. ఆమె మహాత్ముడు విదేహరాజు అయిన జనకుని కూతురు. ఆమె దండకారణ్యమునందు అపహరింపబడినది.
స మార్గమానస్తాం దేవీం రాజపుత్ర సహానుజ ఋష్యమూకమనుప్రాప్త సుగ్రీవేన సమాగత. ఆ రాజపుత్రుడు తమ్ముడైన లక్ష్మణస్వామితో కూడి ఆ సీతాదేవిని వెదకుచు ఋష్యమూక పర్వతమును చేరి సుగ్రీవునితో గలిసెను. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. సీతాదేవిని వెదకించుటకు సుగ్రీవుడును, వానరరాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేయుటకు శ్రీరాముడును ప్రతినలను పూనిరి. తతస్తేన మృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవ స్థాపితో రాజ్యే హరివృక్షానాం గణేశ్వర. పిదప రాజకుమారుడైన శ్రీరాముడు వాలిని యుద్ధమునందు హతమార్చెను. అతడు సుగ్రీవుని వానర భల్లూకములకు ప్రభువుగను కిష్కింధకు రాజుగను చేసెను. త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానరపుంగవ రామేణ నిహత సంఖ్యే శరేనైకేన వానర. వానర ప్రముఖుడైన వాలి నీకు ఇంతకు ముందే తెలియను. శ్రీరాముడు ఆ వానర ప్రముఖుని ఒకే ఒక్క బాణముతో రణరంగమున పరిమార్చెను. స సీతా మార్గణే వ్యగ్రహ సుగ్రీవత్ సత్య సంగర హరీన్ సంప్రేషయామాస దిశస్సర్వా హరీశ్వర. సత్యసంధుడు వానరరాజు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణ తత్పరుడై అన్ని దిశలకును తన వానరులను పంపెను. తాం హరీనాం సహస్రాని శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హ్యదశ్చోపరి చాంబరే. లక్షల కొలదిగానున్న వానరులు సకల దిశలయందును భూమండలమునందును పాతాళమునందును ఆకాశమునందును ఆమెను వెదుకుచున్నారు. వైనతేయ సమాహ కేచిత్ కేచిత్ తత్రా నిలోపమాహ అసంగ గతయ శీఘ్ర హరివీర మహాబలాహ. వారిలో కొందరు గరుత్మంతుని వలె పరాక్రమశాలురు, మరికొందరు వాయువేగముతో సాగిపోగలవారు. మహాబలశౌర్యములు గల వానరవీరులు అడ్డులేని గమనము గలవారే ఎక్కడికైనను శీఘ్రముగా వెళ్ళగలరు. అహం తు హనుమాన్ నామ మారుత శౌరసస్సుత సీతాయాస్తు కృతే తోర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ తాం దిదృక్షురిహాగత భ్రమతాచ మయా దృష్ట గృహేతే జనకాత్మజ. నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుని పుత్రుడను. సీతాదేవి కొరకై 100 యోజనముల పొడవు గల సముద్రమును లంఘించి ఆమె జాడను తెలుసుకొనుటకై తీవ్ర వేగముతో ఈ లంకకు వచ్చి తిని ఆమెను అన్వేషించుచు తిరుగుచున్న నాకు ఆమె ఇచట కనబడినది. తద్భవాన్ దృష్ట ధర్మార్థ తపః కృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి. ఓ బుద్ధిమంతుడా, నీవు ధర్మార్థములను బాగుగా ఎరిగినవాడవు, తీవ్ర తపస్సులు నడిచి గొప్ప వరములను పొందినవాడవు. అట్టి నీవు పరసతులను బంధించుట తగదు. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. ధర్మశాస్త్రములకు విరుద్ధములైనవియు మిక్కిలి అపాయకరములైనవియు మూలమునకే విచ్చిత్తిని గూర్చునవియు అగు దుష్కృత్యములకు మీ వంటి బుద్ధిమంతులు పూనుకొనరు. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామ కోపానువర్తినాం శరణామగ్రతః స్థాతుం సక్తో దేవాసురేష్వపి. క్రుద్ధులైన రామలక్ష్మణులు ప్రయోగించిన బాణములకు ఎదురుగా నిలబడుటకు దేవాసురులలో సైతము ఎవరికి శక్తి గలదు, అనగా ఎవ్వరునూ నిలువజాలరు. నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. ఓ రాజా, ధర్మస్వరూపుడైన శ్రీరామునకు కీడు తలపెట్టిన వానికి ముల్లోకములయందును సుఖము సున్నా. తత్ త్రికాల హితం వాక్యం ధర్మ్యమర్థానుబంధిచ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం. అందువలన సర్వకాలములయందును హితమును గూర్చున్నదియు ధర్మబద్ధమైనదియు అర్థవంతము అయినదియోగు నా మాటను ఆలకింపుము. సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామునకు జానకీదేవిని అప్పగింపుము. దృష్టాహీయం మయాదేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ. నేను సీతాదేవిని కనుగొంటిని, ఇతర వానరులకు అలభ్యమైన జానకీదేవి దర్శనము నాకు ఇచట లభించినది. ఇక తరువాత చేయవలసిన కార్యమును శ్రీరాముడే నిర్ణయించును. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం నాభిజానాసి పంచస్యామివ పన్నగీం
శ్రీరాముని స్మరించుచు ఇచట శోకాకులయ్యున్న సీతాదేవిని నేను చూచి తిని. నీవు అపహరించి తీసుకుని వచ్చిన సీతాదేవి నిన్ను నీ లంకను కాటువేయనున్న 5 పడగల ఆడు సర్పమని ఎరుంగకున్నావు. ఆమె నీ పాలిట మృత్యుదేవత సుమా. నేయం జరయితుం సఖ్య సాసురై రమరైరపి విష సంసృష్టమత్యర్థం భుక్తమన్నమివౌజస. మిక్కిలి విషపూరితమైన అన్నమును భుజించి ఎంతటి జఠరాగ్ని కలిగిన వాడైనను దానిని జీర్ణించుకొనజాలడు. అట్లే ఎంతటి పరాక్రమవంతులు సైతము సీతాదేవిని వశమనర్చకొనజాలరు. తపస్సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ నస నాశయితుం న్యాయ ఆత్మప్రాణ పరిగ్రహ. నీవు ధర్మమును ఆచరించుచు పెక్కు కష్టములను ఓర్చుకొని తపస్సును చేసితివి. తత్ఫలితముగా మరణము లేని వరమును పొందితివి. అట్టి తపప్రభావమును చేతులారా నాశనము చేసుకొనుట యుక్తము కాదు. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనస్సా సురైర్దేవై హేతుస్తత్రాప్యయం మహాన్. కఠినమైన తపశ్చర్యల ఫలితముగా నీవు దేవతల వలన గాని అసురుల వలన గాని మరణము లేకుండా వరమును పొందితివి. అయినను నీ మరణమునకు అనివార్యమైన గొప్ప హేతువులు గలవు. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షస న దానవో న గంధర్వో న యక్షో నచ పన్నగః మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశ్వరః తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ హరిష్యసి. దేవతలు, అసురులు, రాక్షసులు, దానవులు, గంధర్వులు, యక్షులు, నాగులు మొదలగు వారిలో సుగ్రీవుడు ఏ జాతికిని చెందినవాడుగాడు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు కపీశ్వరుడు. నీవు నరవానరుల వలన మరణము లేకుండునట్టి వరమును పొందలేదు గదా. కనుక ఓ రాక్షసరాజా, నీ ప్రాణములను ఎట్లు కాపాడుకొనగలవు? నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మాశ్చాధర్మ నాశనః. ధర్మఫలము అధర్మఫలము ఎప్పుడునూ కలిసి ఉండవు. ధర్మకార్యము శుభఫలమును, అధర్మకార్యము అశుభఫలములను ఇచ్చును. ధర్మ కార్యాచరణము వలన అధర్మ కార్యఫలము నశింపదు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని గదా ఆర్యోక్తి. జనులు పెక్కు విధముల పాపకార్యములను ఆచరించుచు ఆ పాపఫలముల నుండి విముక్తిని ఆశించుచు కొన్ని దాన ధర్మములను చేయుచుందురు. కానీ అట్లు జరగదు. అనన్య భక్తితో భగవంతుని సేవించిన వారు మాత్రమే పాప ప్రవృత్తి నుండి బయటపడుదురు. ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్య ధర్మస్య క్షిప్రమేవ ప్రవృత్యసే. నీవు ఆచరించిన ధర్మఫలము పూర్తిగా నీకు లభించినది, ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఇప్పటి నీ అధర్మ ఫలమును శీఘ్రముగానే పొందగలవు. జనస్థాన వధం బుద్ధ్వా వాలివధం తథా రామ సుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వ హితమాత్మనః. దండకారణ్యమునందలి ఖర దోషనాదుల వధను, కిష్కింధయందలి వాలివధను, రామసుగ్రీవుల మైత్రీ బంధమును జ్ఞప్తికి తెచ్చుకొని నీ హితమును గూర్చి బాగుగా ఆలోచించుకొనుము. కామం కల్వ హమప్యేకః సవాజి రథకుంజరాం లంకాం నాశయితుం సక్తః తస్యైష తు న నిశ్చయః. హయ రథ గజబలములతో కూడిన నీ లంకను సర్వనాశనము చేయుటకు నేనొక్కడనే చాలుదును సుమా. కానీ అందులకు శ్రీరాముని అనుమతి లేదు. రామేణ హి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణసన్నిధౌ ఉత్సాదన మిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. సీతాదేవిని అవమానపరచిన శత్రువులను హతమార్చి తీరుదును అని శ్రీరాముడు భల్లూక వానరుల సమక్షమున ప్రతినబూని ఉన్నాడు. ఆ కార్యమును నేను చేసినచో ఆ స్వామి ప్రతిజ్ఞ భంగమగును. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునః త్వద్విధో జనః. శ్రీరామునకు అపకారము చేయవాడు సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినను అతడు సుఖమును పొందజాలడు. ఇంక నీ వంటి సామాన్యుల విషయము చెప్పనేలా. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. నీవు అపహరించుకొని వచ్చి నీ లంకలో నిర్బంధించిన సీత సామాన్య స్త్రీయే అని తలంచుచున్నావు. కానీ ఆమె నీ లంకను సర్వనాశనమనర్చడి నీ పాలిటి కాలరాత్రి అని ఎరుంగుము. తదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావ సక్తేన క్షేమమాత్మని చింత్యయాం. సీతాదేవి స్వరూపముననున్న
ప్రబలమైన కాలపాసమును నీవే స్వయముగా నీ మెడకు చుట్టుకొని ఉంటివి. ఆమె తనకు తానుగా రాలేదు. ఇక నీవు క్షేమముగా ఎట్లుందువు ఆలోచింపుము. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రదీపితాం దహ్యమానామిమాం పశ్య పురీం షాట్ట ప్రతోలికాం. ఎత్తైన బురుజులతో విశాలమైన వీధులతో కూడి ఉన్న ఈ లంకానగరము సీతాదేవి తేజస్సుచే దగ్ధమైనది. శ్రీరాముని కోపజ్వాలలతో ఇంకనూ మండిపోవుచున్నది అని ఎరుంగుము. మంటలలోనున్న నీ నగరమును చూడుము. ఇప్పటికైనను తెలివి తెచ్చుకొని నిన్ను నీ లంకను కాపాడుకొనుము. స్వాని మిత్రాని మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశ ముపానయ. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, సుతులను, హితులను, భోగైశ్వర్యములను, భార్యలను వేయేల కడకు నీ బంగారు లంకను నీవు చేతులారా వినాశమునకు గురి చేయవద్దు. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. ఓ రాక్షసరాజా, నేను శ్రీరాముని బంటును. ఆయన శక్తితో నేను ఏమైనను చేయగలను. దూతను, నీకు హితోపదేశం చేయుట నా విధి. విశేషించి వానరుడను. శ్రీరాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. కావున నేను మధ్యస్థుడను. నాకు ఎట్టి పక్షపాతము లేదు. నా సత్యవచనమును ఆలకింపుము. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా స్రష్టుం సక్తో రామో మహాయశాః. మహాయశస్వి అయిన శ్రీరాముడు రుద్రుని వలె సమస్త లోకములను సంహరింపగలడు. పంచభూతాత్మకములైన చరాచరములతో నిండిన వాటినన్నింటినీ మరలా అదే విధముగా క్షణకాలములో సృష్టింపనుగలడు. దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహ యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమం. దేవతలలో, అసురులలో, నరేంద్రులలో, యక్షులలో, రాక్షసులలో, విద్యాధరులలో, సమస్త గంధర్వులలో, నాగులలో, సిద్ధులలో, కిన్నరులలో, పక్షులలో, సకల ప్రాణులలో ఎవ్వరునూ విష్ణుతుల్య పరాక్రముడైన శ్రీరాముని ఎదురించి యుద్ధము చేయుటకు ఏ విధముగానైనను ఎచ్చటనైనను ఏ కాలమునందైనను సమర్థులుగారు. సర్వలోకేశ్వర శైవం కృత్వా విప్రియమీదృశం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. సకల లోకమునకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని ఎడ ఈ విధముగా ఘోరమైన అపరాధము గావించి ఇక నీవు జీవించి ఉండుట అసాధ్యము. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం సక్తా సమరేషు సర్వే. ఓ రాక్షసరాజా, దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధర, నాగ, యక్షులు మొదలైన వారు విడివిడిగా గాని కలిసి గాని ముల్లోకాధిపతైన శ్రీరామునకు ఎదురుగా యుద్ధముల యందు నిలువజాలరు. బ్రహ్మ స్వయంభూ చతురాననో వా రుద్ర స్త్రినేత్ర త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్ర సురనాయకో వా త్రాతుం న సక్తా యధి రామవధ్యం. సమరమున శ్రీరాముని చేతిలో చావుమూడిన వారిని స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మ గాని, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రుడు గాని, మహైశ్వర్య సంపన్నుడు సురపతియు అయిన దేవేంద్రుడు గాని రక్షింపజాలరు. అనగా అట్టి వారిని ఎవ్వడునూ రక్షింపలేడు. స సౌష్ఠవోపేత మదీనవాదినః కపేర్నిశమ్య ప్రతిమోప్రియం వచః దశాననః కోప వివృత్తలోచనః సమాదిశత్ తస్య వధం మహాకపేః. నిర్భయముగా మాట్లాడుతున్న హనుమంతుని యొక్క సహేతుకములైన తనకు అప్రియములైన హితవచనములను సాటిలేనివాడగు ఆ రావణుడు వినెను. పిమ్మట అతడు కోపముతో గ్రుడ్లురుముచున్నవాడై ఆ వానరోత్తముని చంపుటకు ఆదేశించెను. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఓ రాజా, ముఖప్రీతి కొరకై ప్రియముగా మాట్లాడువారు లోకములో కొల్లలుగా నుందురు. కానీ అవి హితకరములైనను అప్రియవచనములను పలికెడివారు గాని వినడివారు గాని ఉండరు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ఏకపంచాశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 71వ సర్గము.